పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అగస్తిని గారు చెప్పినటువంటి మాటలను ఆధారముగా చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉపవాస కాలం అనేది కేవలము దైవార్చన కాలములు వచ్చినప్పుడు ఒక ఘట్టం మాత్రమే కాదు. అది మన హృదయములో జరిగే అంతరంగిక పరివర్తన. ప్రతి సంవత్సరము మనము తరచుగా వినే మాట, నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోదు. ఈ వాక్యం మన బలహీనతను గుర్తు చేస్తుంది. అదే సమయంలో కీర్తనకారుడు ఇలా చెబుతాడు, నా అతిక్రమములు నాకు తెలిసినవే, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉండెను అని ఆయన చెబుతాడు. ఇది నిరాశకు పిలుపు కాదు, కానీ నిజమైన పరివర్తనకు ఆహ్వానం. అయితే అగస్టిన్ గారు చెబుతారు, మనుషుల హృదయ కఠినత్వం వల్ల దేవుని చెయ్యి వెనక్కకు త్రోసివేయబడదని. మనిషి తన హృదయాన్ని కఠినపరచగలడు. ఫరోరాజు తన హృదయాన్ని కఠినపరిచినట్లు మనము అహంకారము, స్వార్థం, అలవాటైన పాపాల వల్ల హృదయము రాయిలా మారిపోతుంది. ఫరోరాజు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నిర్గమకాండము 8వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుతాం. అయితే దేవుడు ఇలా వాగ్దానం చేస్తూ ఉన్నారు. హెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వచనంలో, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును అని చెబుతారు. అనగా మన జీవితంలో మన కఠినత్వము దేవుని చేయిని వెనుకకు నెట్టలేదు. ఆయన కరుణ మన పాపాల కంటే గొప్పది. దాన్ని సమసిపోయే విధముగా ఆయన మార్చగలడు. మన స్థితిని ఆయన మార్చగలడు. ఉపవాస కాలం మన తప్పులను గుర్తించడానికి ఒక ఆత్మ పరిశీలన సమయం. దావీదు కీర్తనలో ప్రార్థించినట్లు మనము కూడా ప్రార్థన చేసుకోవాలి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనము, దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. మనం పాపాలను ఒప్పుకోవటము దేవునికి తీరని విషయము చెప్పడం కాదు. ఎందుకంటే ఆయన మన హృదయ రహస్యాలను తెలిసినవాడు. కీర్తనకారుడు 44వ అధ్యాయం 21వ వచనంలో చెబుతాడు. అయినప్పటికీ ఒప్పుకోలు మన స్వస్థత కోసం. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాము, కాబట్టి పరస్పరము ఈ పాపమును ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు, అప్పుడు మీరు స్వస్థతలగుదురు. అనగా ఒప్పుకోలు మన హృదయాన్ని నయం చేసే ఆధ్యాత్మిక ఔషధం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి కథలో మనం దేవుని హృదయాన్ని చూస్తాము. కుమారుడు ఇంకా దూరంలో ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తికి వెళ్ళి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఇది దేవుని కరుణ స్వభావం. మనం ఒక అడుగు వేస్తే ఆయన మన వైపు మరెన్నో అడుగులు వేస్తాడు. మన కన్నీళ్లను ఆయన తుడుస్తాడు. మన దూరాన్ని ఆయన దగ్గర చేస్తాడు. అగస్తిని గారు చెబుతారు, నీ అగ్నిజ్వాలల నుండి ఎవరు దాగలేరు అని. బైబిల్ గ్రంథం కూడా హెబ్రీయుల పత్రిక రాసిన లేఖలో 12వ అధ్యాయం 29వ వచనంలో, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని మనం చదువుతాము. అయితే ఈ అగ్ని శిక్షించడానికి కాదు, శుద్ధి చేయడానికి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన శుద్ధి చేసే అగ్నిలా ఉంటాడు. బంగారం అగ్నిలో వేడెక్కినప్పుడు మలినాలు తొలగిపోతాయి. అలాగే తపస్కాలంలో మన హృదయాన్ని శుద్ధి చేసే దేవునికి సమీపం చేస్తుంది. ఈరోజు మనం చదివిన మొదటి పట్టణంలో యావేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12-13 వచనంలో, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడుపులతోనూ నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెను రొయ్యలు చేసుకొనుడు, మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని తగ్గించడం కాదు. అది గర్వాన్ని, ద్వేషాన్ని, కఠినత్వాన్ని విడిచిపెట్టడం. ఇది మన ఆత్మను దేవుని కరుణకు తెరవడం. తపస్కాలం అనేది మన హృదయాన్ని దేవుని ప్రేమకు సిద్ధం చేసే పవిత్ర సమయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ తపస్కాలంలో మనం ఇలా ప్రార్థన చేద్దాం. దేవ, నాలో నిర్మల హృదయాన్ని సృజింపుము, నా హృదయాన్ని తెరువుము, కఠినాత్మమైనటువంటి నా హృదయాన్ని మార్చుము అని ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కరుణాగ్నితో మనలను శుద్ధి చేయమని ప్రార్థన చేద్దాం.
పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.